అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అబ్దుల్ కలాం గారు బ్రతికున్నట్టయితే ఆయనను కూడా తప్పుగా చూసేంత ఎదవలు ఈరోజు తయారయ్యారు. ఆయన ఏదైనా చిన్న పని చేస్తే అందులో ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఆయనను కూడా టెర్రరిస్ట్ ముఠాలో జాయిన్ చేసేలాగా తయారయ్యారు. ఇప్పుడు షేక్ షావల్ అనే వ్యక్తికి సంబంధించి మొన్న మేడారంలో కోవబన్ను విషయంలో ఫస్ట్ జరిగింది ఏంటి చెప్పాం, ఆ తర్వాత అతను తప్పుందో లేదో చెప్పాం, తాండూరు కోవబన్లో కల్తీ చెప్పున్నాం. ఆ తాండూరు కోవబన్ వచ్చి ప్రకాశ్ విష్ణు ఒక హిందువు, తర్వాత మహమ్మద్ సలీం ఒక ముస్లిం. అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎవరు ఏంటనేది కాదు, వాళ్ళకి వచ్చేసి డబ్బు కావాలి అంటే కల్తీ చేయాలి. ఈ కోవబన్ను విషయంలో ఈ షావలికి నేను ఎందుకు సపోర్ట్ ఇస్తున్నానంటే అతను అమాయకుడు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు అమ్మింది వచ్చేసి ఒరిజినల్ కోవా కాదు, బట్ అందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఇదంతా నేను చెప్తే నన్ను కూడా అందరూ మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు. ఈరోజు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఊరిలో కర్నూలు జిల్లా వెలుగోడు దగ్గర వాళ్ళు 80 సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకులు ఇదే వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు పాల రేటు తక్కువ, చక్కెర రేటు తక్కువ కాబట్టి చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు పాల రేటు పెరిగింది కాబట్టి దెన్ బొంబే రవ్వ కలుపుతున్నారు. క్లియర్గా ఇప్పుడు షేక్ షావలి అతను చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది, ఆ ఊర్లో వాళ్ళు చెప్పింది మాకు తెలుసు. అందులో బొంబే రవ్వ కలుపుతున్నారు. బయట దొరికే కోవా ఏదైతే ఉండదో దానికి పెద్ద తేడా ఏం లేదు, బాగుంది, అందుకే మేము తింటున్నామన్నారు. సో ఇప్పుడు లెక్కలతో సహా చెప్పారు వాళ్ళు. 5 లీటర్ల పాలు, ప్యాకెట్ పాలు కాదు, వాళ్ళ ఊరిలో దొరికే పాలు. లీటర్ ఎంత 80 రూపాయలు వేసుకుందామా? 5 లీటర్లు 540, 400 రూపాయలు. కేజీన్నర చక్కెర, మేబీ కేజీన్నర అంటే 100 రూపాయలు అంటే 600 రూపాయలు, 540, 500 రూపాయలు. దెన్ పావు కేజీ బొంబాయి రవ్వ అన్నాడు. సరే పావు కేజీ తప్పు చెప్పాడు, అర కేజీ వేసుకుందామా? 50 రూపాయలు, ఎంత? 550 రూపాయలు. గంట పాటు ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేస్తే 3 కేజీల కోవా, 3 కేజీల కోవా రెడీ అయింది. కోవా బయట మార్కెట్లో మంచి క్వాలిటీ ఇది 500, 600, కొంచెం అటు ఇటుగా ఉంది, మీడియం ఉంది, యావరేజ్ అంటే 400, లో క్వాలిటీ అంటే 250, 300కి వస్తుంది. ఇప్పుడు ఇతను చేసిన దాని ప్రకారం 400 వేద్దామా? ఎన్ని కేజీలు చేసి? 3 కేజీలు. 3 కేజీలు రెడీ అయింది. 5 లీటర్ల పాలు, కేజీన్నర పంచదార, ఒక పావు కేజీ బొంబాయి రవ్వ అంటే అర కేజీ అన్న, ఓకేనా? ఎంత? 3 కేజీల కోవా రెడీ అయింది. ఎంత అండి? 1200 రూపాయలు. పెట్టిన అమౌంట్ అయితే 550 రూపాయలు. అంటే ఓన్లీ కోవా వరకు వేసుకుంటే ప్రాఫిట్ ఎంత ఉన్నాడండి? 950 ప్రాఫిట్లో ఉన్నాడు. సారీ, 400 కదా, 1200, ఇది 550, 650 ప్రాఫిట్లో ఉన్నాడు ఓన్లీ కోవా తయారీ. ఇప్పుడు దానిలో ఒక 10 గ్రాములు పెట్టాడు అనుకుందాం. బన్ను లెక్కేయండి, ఎంత పడింది? 6 రూపాయలు, 7 రూపాయలు. అంటే అతనికి మినిమం ఒక బన్ను మీద 2 రూపాయలు, 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అదే బల్క్లో బన్నులు ఒక 10,000 బన్నులు, 10,000 ఇంటూ 2 రూపాయలు, 3 రూపాయలు వేయండి, ఎంత? 30,000, 40,000 చిల్లర. అలా వేరే వాళ్ళు కూడా ఇంకా బల్క్లో తెచ్చారు అనుకుందాం. అప్పుడు వాళ్ళ ఊరు నుంచి మేడారం వెళ్ళి అక్కడ ఇతనితో పాటు ఇంక 2-3 ఉన్నారు. అలా అమ్ముతున్నప్పుడు లాభం ఎందుకు రాదు? అందరి మీద అమ్ముతాం కదా. ఇదేనండి అతను చెప్పింది. ఏ కాడికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి దృష్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మేధావిలాగా భావించి మీరు చెప్పమంటే వాళ్ళు ఎలాగ చెప్తారండి? ఎలా? వాడు తప్పు చేశాడురా, వాడు వెనక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, SDPI, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నిషేధిత ఉగ్రవాద సంస్థల బ్యాచ్ ఉన్నారా? నిన్న చెప్పా, మొన్న చెప్పా. అతను ముస్లిం, ఇంకేముంది, అమాయకుడు. వాడిని మన ఖాతాలో వేసుకుందాం, వాడి వెనక మనం నిలబడదాం, బెదిరిద్దాం. అంటే వాడికి సపోర్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం పాజిటివ్ చూస్తారని చెప్పేసి ఉన్నాం. వాళ్ళని పాజిటివ్గా ఎవడు చూస్తాడు? ఆ ఉగ్రవాద సంస్థ, అనుబంధ సంస్థని ఎవడు పాజిటివ్గా చూస్తాడు? వలీని పాజిటివ్గా చూస్తున్నాం. ఆడ అమాయకుడు పిచ్చాడు, ఆడకు వచ్చిన తర్వాత 10 రోజులు కూడా బయట కనపడాడు, భయపడాడంట. ఇప్పుడు మరలా కొంచెం ఊపిరి పీల్చుకొని మరలా అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. ఆ రోజు జరిగిన తప్పిదం మరలా ఇప్పటికీ చెప్తున్నా, మరలా చెప్తున్నా. ఆ రోజు యూట్యూబర్లు ఎవరైతే వచ్చారో, ఎస్, నీకు 10 రూపాయలకి నువ్వు కోవా బన్ను అమ్ముతున్నావంటే నీకు అంత తక్కువకు నువ్వు ఎలా అమ్ముతున్నావు? తయారీ చెప్పగలవా? నీకు డబ్బులు ఎలా వస్తాయి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇలా అడిగితే అయిపోదు. ఆధార్ కార్డు ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తున్నావు?
నువ్వు తింటావా, మీ ఇంట్లో వాళ్ళు తింటారా, పిల్లలు తింటారు. నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావా, బెదిరిస్తున్నావా, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా, రౌడీజం చేస్తున్నావా? దీంతో చుట్టుపక్కల జనాలు మొత్తం ఏదో కానీ అనకూడదు కానీ ఎస్ మేము కూడా ఉద్యమకారులు వాడిని కొట్టేస్తాం చంపేస్తాం అన్నట్టు ఆల్మోస్ట్ అదే చేశారు ఆ రోజు. అక్కడ ఏడ్చాడు ఆ వలి అయితే. ఒకటి తిన్నాడు అయితే సరిపోదా, ఇంకా తినాలంటే తినిపించారు. మధ్యలో పాపం దగ్గాడు, రెండు మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. మరలా చెప్తున్నా, ఇప్పుడు కూడా నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్లో టాప్ మోస్ట్ అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు ఈ వలీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కమ్యూనిస్టులు అంటూ, కాంగ్రెస్ వాళ్ళు అంటూ, వాళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ ఒకటి అన్నట్టు హడావుడి చేసుకుంటా పోతున్నారు. కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. టెర్రరిస్టుల విషయంలో, దేశానికి సంబంధించి ద్రోహం చేసే విషయంలో, దేశం విషయంలో కూడా తప్పుగా మాట్లాడితే చీల్చి చండాడే క్యాండిడేట్ నేను, ఎవడెవరు కూడా పర్లేని క్యాండిడేట్ నేను. అటువంటిది ఇప్పుడు నన్ను కూడా బ్యాచ్లు వేసేసారు, టెర్రరిస్ట్ బ్యాచ్లు. ఎందుకంటే వలీకి సపోర్ట్ అంట, వలీలో ఉన్న అమాయకత్వానికి సపోర్ట్, వలీలో ఉన్నటువంటి మంచితనానికి సపోర్ట్. ఆధార్ కార్డులు ఊర్లో ఉండవా, క్యారీ చేసుకొని వస్తారా? వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు. 1 లీటర్ పాలు, ఇప్పుడు నేను చెప్పాను కదా 5 లీటర్ పాలు అంట, కేజీన్నర చక్కెర అంట, 1/4 కేజీ బొంబేరావు అన్నాడు. దాని తగ్గట్టు మీరు బాగా వేడి చేస్తే రెడీ అయ్యింది అంట మరి కోవా. అది కూడా ట్రై చేయండి. 1 లీటరో 1/2 లీటర్తోనో కాంబినేషన్స్ చూసుకొని ట్రై చేసుకోండి. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ దండం పెడుతున్నట్ట. మన భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, యూదులు ఇలా అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారా. ఎక్కడో ఎవడో 1-2 చేసిన దానికి, 10-20 చేసిన దానికి మన దగ్గర ఉన్న మంచోళ్ళు ఎందుకు ఆ రకం మనం అనుకోవాలి? అదేమంటే మీరు అలాగే అనుకోండి, వాళ్ళు అలాగే చేస్తే ఎవడరా చేసేది? అబ్దుల్ కలాం చేశాడరా, అజిం ప్రేమ్జీ చేశాడా, లేదా నా ఫ్రెండ్స్ వాడు ముస్లిం చేశారా, నీ ఫ్రెండ్స్ వాడు ముస్లిం చేశారా? ఎందుకు అలా బతుకుతున్నారు? తప్పు రాది, పాపం రాది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉన్నారా? శ్రీకృష్ణదేవరాయలు ఆయన సైన్యంలో ముస్లింలు ఉన్నారా? వీళ్ళంతా హిందూ రాజులేరా? రామరాజ్యం అన్నప్పుడు ఈరోజు మోడీ రాజ్యాన్ని రామరాజ్యం అని అంటున్నానంటే ఆ రోజు వర్ణాలు ఉన్నాయి, ఓకేనా? క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు 4 వర్ణాలు. ఈరోజు 100ల్లో కులాలు. ఆ రోజు వర్ణాలు అన్నట్టు ఈరోజు మతాలు ఉన్నాయి అంతే. ఆ రోజు వర్ణాలు, ఈరోజు మతాలు. అప్పుడు కూడా 100 రకాల కుల వృత్తులు లేదా వృత్తులు ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. సో మోడీ కూడా ప్రజలందరూ తన బిడ్డలు అనుకుంటున్నాడు. రాముడు అలాగే అనుకున్నాడు. కొంతమందికి ఇది ఎబ్బెట్టుగా ఉండొచ్చు, వేరేలాగా ఉండొచ్చు, బట్ ఇదే నిజం. యోగి ఆదిత్యనాథ్ ఆయన సో అలాగే అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా మరలా ముస్లిం మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళు కానీ, ముస్లిం మతాన్ని అడ్డు పెట్టుకొని అధికారం చల్లదనుకునే వాళ్ళు ట్రాప్లో మీరు పడకండి. హిందువులు కూడా అదే చెప్తున్నా. రాజకీయం కోసం ముస్లింని విషం జిమ్ముతూ, విద్వేషం జిమ్ముతూ హిందువులను మనం కాపాడుకోవాలంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చెప్తే నిజం అయితే క్రాస్ చెక్ చేసుకోండి. నేను భారతీయుడిని, నేను హిందువుని, నేను సందర్భాన్ని ఫాలో అవుతా, నేను అన్ని మతాలను గౌరవిస్తా. బట్ ఏ మతంలో అయినా తప్పు చేస్తే నేను ఇంకా క్షమించను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా వీడియో ఇస్తాను. అంతేమని నేను చెప్పేది. ప్రతిదీ కూడా చెడుగా చూడకండి. వాంటెడ్గా, ఫూలిష్గా రాజకీయం కోసం భూతత్వం పెట్టి చూపుతున్న ప్రతిదాన్ని కూడా దయచేసి అలా వద్దు. మనుషులుగా బతుకుదాం, మానవత్వంతో ఉందాం.